ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ ఈ 2025లో మెగా ఆక్షన్లోకి అయితే రాబోతున్నారు అనమాట. సో దానికి సంబంధించి లక్నో సూపర్ జైంట్స్ ఎవరైతే ఓనర్ ఉన్నారో జస్టిన్ లాంగర్ తనైతే ఒక అమేజింగ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు అని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూ అడుగుతారనమాట. సో నెక్స్ట్ మెగా ఆక్షన్లో మీరు ఎలాంటి ప్రణాళికలతో మీరు వస్తున్నారు, మీ ప్లానింగ్స్ ఏంటి, ఎవరెవరిని మీరు కొనే అవకాశం ఉంది అంటే ఖచ్చితంగా మేమందరం కూడా రోహిత్ శర్మ మీద కన్నేసాము. అతను కానీ తీసుకుంటే ముంబై ఇండియన్స్లో ఏ విధంగా అయితే ట్రోఫీస్ గెలిపించాడో అదే తరహాలో లక్నో కూడా కప్స్ తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కెప్టెన్సీ బాగా చేస్తాడు, ఓపెనర్ మంచి హిట్టింగ్ చేస్తాడు, పవర్ హిట్టింగ్ చేస్తాడు. సో హిట్ మ్యాన్ మేము కొనుగోలు చేస్తాము అని తనే స్వయంగా చెప్పారు. కాబట్టి చాలామంది ఫీలింగ్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్కి లేకపోతే రాజస్థాన్ రాయల్స్కి మన ఆర్సీబీ బెంగళూరుకి వస్తే చాలా బాగుంటుంది రోహిత్ శర్మ అని భావిస్తున్నారు. కానీ లక్నో అయితే రోహిత్ శర్మని వదిలే ప్రసక్తే లేదు అన్నారన్నమాట జస్టిన్ లాంగర్. సో తను ఏంటంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ మాకే కావాలి అని తను చేసిన ఒక ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ అయితే మాత్రం బాగా అయితే వైరల్గా మారిందనమాట. సో ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అసలు మెగా ఆక్షన్లో రోహిత్ శర్మను పంపుతుందా లేకపోతే తను రిటైన్ చేసుకుంటుందా అనేది అయితే కొంతవరకు అయితే వేచి చూడాలి. కానీ రోహిత్ శర్మ మాత్రము అంత గుడ్గా లేడు ముంబై ఇండియన్స్ టీంలో ఆడేదానికి. సో తనైతే పకడ్బందీగా చెప్పాడనమాట, నేనైతే ముంబై ఇండియన్స్ పక్క నెక్స్ట్ 2025కి అయితే నేను ఉండను, ఖచ్చితంగా నేను మెగా ఆక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాను అని డ్రెస్సింగ్ రూమ్లో డిస్కషన్ జరిగింది అని అయితే వాదైతే వస్తున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ అభిమానులు కూడా ముంబైకి తన కెప్టెన్సీ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా 2025కి నువ్వు ఉండొద్దన్నా అని మనం అందరూ చూసామన్నమాట. హార్దిక్ పాండ్యాకు టాస్క్ వచ్చినప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా బూజంగా మనం అందరూ చూస్తామన్నమాట. సో కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మెగా ఆక్షన్ అయితే రోహిత్ శర్మ వస్తాడు. అభిమానులు కూడా తనకైతే స్వాగతం పలుకుతున్నారు, ఫ్రాంచైజీ మారాలి మీరు. సో చాలామంది అయితే మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మ హైదరాబాద్లో పోతాడు కాబట్టి సన్ రైజర్స్ టీంకి వస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. అలానే ఇంకొంతమంది ఆర్సీబీకి ఇంతవరకు కప్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా బెంగళూరుకి వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఆర్సీబీ టీంకి వస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా బ్రదర్స్ లాగా అయితే ఉంటారు. మనం అందరం చూసామన్నమాట వరల్డ్ కప్లో కానివచ్చు. ఇండియా తరఫున కూడా ఎంతో కలిసిమెలిసి ఉన్నారు. అదే ఫీలింగ్ తరహాలో ఇప్పుడు కూడా ఉంటుంది మీకు ఆర్సీబీకి వస్తే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ జస్టిన్ లాంగర్ ఎవరైతే లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ ఉన్నారో తను మాత్రం ఖచ్చితంగా మేమే తీసుకుంటాము అని అంటున్నారు. ఒకవేళ మెగా ఆక్షన్లోకి రోహిత్ శర్మ కానీ వస్తే మాత్రం వాళ్ళు వీళ్ళు అంటూ కాదండి, చెన్నై, కోల్కతా, బెంగళూరు ప్రతి ఒక్క ఫ్రాంచైజీ హిట్మ్యాన్ కోసం కొన్ని కోట్లు అయితే మాత్రం తనైతే బిట్ చేయడం ఖాయం. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం రోహిత్ శర్మ ఏ ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది అని మీరు కోరుకున్నారో కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.